భారత్లోని గూర్ఖా బెటాలియన్ సైనికులు ధైర్య సాహసాలకు మారుపేరు. 1815 సంవత్సరం నుంచే ఈ బెటాలియన్ ఉందని చెబుతూ ఉంటారు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు గూర్ఖా బెటాలియన్ రెజిమెంట్లు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవి. ఆ తర్వాత అవి భారత ఆర్మీలో చేరాయి. గూర్ఖా బెటాలియన్ సైనికులు నీతి, నిజాయితీ, ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనం అనే పేరుంది. దుర్గామాత ప్రసాదించే శక్తి వల్లే తాము ఇంత బాగా పనిచేస్తున్నామని గూర్ఖా బెటాలియన్ సైనికులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దుర్గామాత విగ్రహానికి బదులుగా కలశాన్ని స్థాపించి నవరాత్రి పూజలను చేస్తారు. కలశ స్థాపన సందర్భంగా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి మరీ అమ్మవారికి భక్తిపూర్వక వందనాలను సమర్పిస్తారు. ఈ సంప్రదాయాన్ని జార్ఖండ్ రాజధాని రాంచీలోని గూర్ఖా సైనికులు 1880వ దశకం నుంచి కొనసాగిస్తున్నారు.